జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా యూరిన్ మలేరియా డెంగీ ఇంకోసారి యూరిన్ మలేరియా డెంగీ ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు? నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. అటు చూడు బే. అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? ఎక్కడైనా విచిత్రం ఏంటంటే సాంబశివరావు గారు, ఎవరైనా డెడ్ బాడీ రోడ్డు మీద వెళ్తూ ఒక డెడ్ బాడీ కనబడ్డా కూడా అయ్యో పాపం అనుకుంటాం. అవును. అని మా కర్మ ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డికి డెడ్ బాడీ చూస్తే ఊపొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి నవ్వుతా ఉన్నాడు. పథకాలు చెప్తా ఉన్నాడు. అసలు డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి సాంబశివరావు గారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇతర పథకాల గురించి అక్కడ చెప్తా ఉన్నాడు అండి. ముచ్చడు వాడికి ఇదేం ముచ్చటయ్యా, వీడి ముచ్చట దొంగలతోలా. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి దయచేసి అతను మెంటల్ గా ఇబ్బంది పడ్డ వ్యక్తి. చూసారుగా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ తో ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇంతకీ దీంతో ఎందుకు కుస్తీ పడుతున్నారో తెలుసా? ఎందుకు? ఇది సీఎం జగన్ కు అడ్డుగా ఉందట. కాదు జగన్ ఫోటోకు అడ్డుగా ఉందట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఆడుదాం ఆంధ్ర పేరు మీద ఏపీల రోజక్క క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ ఇట్లా అన్ని ఆటలు బగ్గనే ఆడింది కదా. ఓకే. అప్పట్ల ఆటల శాఖ మంత్రాయే గాయం తాడకపోతే ఎట్లా గాని. అయితే ఆడుదాం ఆంధ్ర పేరు మీద రోజక్క 100 కోట్ల స్కామ్ చేసిందట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆడుదాం ఆంధ్ర పేరు మీద, సీఎం కప్పుల పేరు మీద రోజక్క 100 కోట్లు గోల్మాల్ చేసింది. ఎంబటే ఎంక్వైరీ జయ్యుండ్రి అని సిఐడోలకు ఫిర్యాదైన్రు ఈ ఆత్యాపాత్య సంగపోలు. గుడ్ మార్నింగ్ సార్, రోజన్ మాట్లాడుతున్నాను సార్. నమస్తే. అదే అంత భయపడ్డావు కదా. చాలా టెన్షన్ పరిస్థితి. అది కొంచెం కేసు ఫైల్ చేయండి. ఎప్పుడు నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకని. ఇది దీని మొఖానికి గేటు కాదు కదా, దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను. ఏ రోజు జైలు వేస్తారో కూడా తెలియదు. 3000 కోట్లు సంపాదించింది. శేషం, నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. చూడండి, అందరికి ఇష్టమైన పీతలు. నా డాటర్కి చాలా ఇష్టం. చికెన్ నాకు ఇష్టం. ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. జగనన్న వీళ్ళందరి తరఫున కూడా మహిళా అందరూ నేను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలి జగనన్న మొనగాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. జగనన్న మొనగాడు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నట్టు తెలిసిపోతా అంతే. నన్ను గనక ప్రెసిడెంట్ గా నిలబడితే ఊళ్ళో ప్రతి వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు వేస్తా. బావా, ఏందంత మాట చేసావా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వేమన్నా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇష్టపడబాకండయ్యా, సెంటిమెంట్ తో కొట్టాలా. వేసేసాడు, బాగా వేసేసాడు. జగన్ మామయ్య, జగన్ మామయ్య. సార్, యు ఆర్ ద రియల్ లైక్ రాట్లేదే. రియల్ లైక్ లెజెండరీ. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ. నీ పోస్ట్ ఏంటి? ఎంపీ డ్యూటీ ఏంటి? ప్రజాసేవ. మరి ఈ బ్రోకర్ పని ఏంట్రా?
ఉంది సీనా. నమస్కారం అండి. అక్కడ ఎవరు లేరు కదా సార్? ఎస్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఇది ఒక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. ఎటు అబ్బా కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. ఇంకోసారి. అబ్బా కొండ ఎంత నిండుగా ఉందో. ఈ కొండ మీద ఇంకా ఎవరి కన్ను పడలేనట్టుంది. కన్ను పడితే కొండ గుండైపోయినట్టే. నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు, నాకు అన్ని అర్థం అవుతాయి. జగన్ మోసం చేయడు, జగన్ అబద్ధవాడు, జగన్ మాటిస్తే తప్పదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేత కానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3,000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్ లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? నేను ఇంకోటి కూడా చెప్తున్నా ధైర్యంగా, నేను కరప్ట్ కాదు అని చెప్పలేను. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే మీరు ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్టా ఐఎమ్ లెస్ కరప్ట్. అంటే ఒప్పుకుంటున్నారు. నేను లెస్ కరప్ట్ అని చెప్తున్నా కదా, ఒప్పుకుంటాను లేదా నువ్వు ఆలోచించుకో. నేను ఒకటి మీరు ఇన్ని కెమెరాల ముందు చెప్తున్నారు 100 కెమెరాలు ఉన్నా ఇదే చెప్తా. ఐఎమ్ లెస్ కరప్ట్. కరప్ట్ అంటే అర్థం ఏంటి? అధికారాన్ని ఎక్కడైనా ఏదైనా దుర్వినియోగం చేస్తారు కదా. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. అక్కడక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ దుర్వినియోగం చేస్తాం మేము యాజ్ ఏ మినిస్టర్గా, అంతే తప్ప నేనేమి దాచుకోవడం నా స్వభావం కాదు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ ఫెయిర్ మ్యాన్. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఎవనివరా నువ్వు? తోడు మూగోనివా? అవునక్క. అమ్మని నక్కలు చేస్తున్నావువే. ఉండే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తోడు తోపుల బండ్ల మీద వంటలు వండేవాళ్ళు. వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.